అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియో వచ్చి నేను మొన్న పోస్ట్ చేసిన వీడియోకి తర్వాత నుంచి జరిగిన వీడియో అనమాట. సో 2 వీడియోలు అనమాట. ఆ రోజు మార్నింగ్ నుంచి నేను చేసుకున్న పనులు, ఆ విధానం అంతా చూపించాలనేసి అనుకున్నాను కదా! అదే చూపిస్తున్నాను. అండ్ ముందు రోజు నైటే మేము మామిడి తోరణాలు, పాలవెల్లికి మామిడాకులు అవి కట్టేసామనమాట. అండ్ అలాగే తర్వాత రోజు మార్నింగ్ నుంచి నేను మళ్ళీ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. ఇదిగో చూసారు కదండి. ఆ నైట్ ఆ పనులన్నీ అయిన తర్వాత మళ్ళీ గదులన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడివక్కడ సర్ది పెట్టేసి మళ్ళీ ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ మనం ప్రసాదాలు అవి చేస్తాం కాబట్టి ఇల్లంతా కూడా నీట్గా చేసేసుకున్నాను అనమాట. లేచి లేవగానే మనం ఒకసారి ఫ్రెష్ అయిపోయిన తర్వాత చక్కగా ప్రసాదాలు అనేవి చేసుకోవచ్చు. అలా నేను ఫ్రెష్ అయిన తర్వాత వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి అండి వీడియో అయితేను. ఇదిగో చూసారు కదండి, నైట్ కట్టిన పాలవెల్లి అనమాట. ఇంకా మనం పళ్ళు అయితే కడితే సరిపోయిద్ది అనమాట ఈ పాలవెల్లికి. మా పాప అయితే పాలవెల్లి రెడీ చేసే బాధ్యత అయితే తీసుకుంది. నేనైతే ప్రసాదాలు అవి రెడీ చేసే బాధ్యత తీసుకున్నాను. అండ్ అలాగే మా వారైతే మండపం దగ్గర ఏర్పాటు చేసే బాధ్యత అయితే ఆయన తీసుకున్నారంట. సో పనులు అయితే అలా పంచుకున్నామండి. ఇదిగోండి మా పాప అయితే ఈ పళ్ళన్నిటికి దారాలు కట్టుతుందనమాట. చక్కగా తనైతే పాలవెల్లి అయితే రెడీ చేస్తుంది. ఇంక నేనైతే వంటింట్లో అయితే వంట పని అయితే చేసుకుంటున్నాను. అండ్ ఆ రోజు మార్నింగ్ కూడా నాకు అసలు ఒంట్లో బాగాలేదనమాట. చూస్తున్నారు కదండి, చక్కగా తనైతే బొట్లు అవి పెట్టేస్తుందండి. ప్రతి ఒక్క పండుగకి కూడా శుభ్రంగా నీట్గా కడిగి పసుపు బొట్లు, కుంకుమ బొట్లు అవి పెడుతుందనమాట. సో నేను ఇంకా మనం వంటింట్లోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదిగోండి నేను ఫస్ట్ అయితే కుక్కర్ పెడుతున్నాను. ముందు అయితే మనం పులిహోర క్షీరాన్నం రెడీ చేయడానికి అయితే రైస్ కుక్ చేసుకోవాలి కాబట్టి కుక్కర్ అయితే పెట్టేశానండి నేను. ఈ రైస్ కుక్ అయ్యే లోపల నేనేమేమి చేసుకున్నాను కూడా చూపిస్తాను. స్టవ్ అయితే వెలిగించేసానండి. స్టవ్ వెలిగించిన తర్వాత నేను కుక్కర్ పెట్టేసి అండ్ అలాగే మనం ఉండ్రాళ్ళు చేసుకోవాలి కదా, అలాగే మోదకాలు కూడా చేద్దాం అనుకుంటున్నాను. మోదకాలకి ఉండ్రాళ్ళకి కలిపి నేను ఒక 2 కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసాను అండ్ అలాగే కొంచెం బెల్లం అయితే వేసాను అనమాట. ఇది కాస్త కరిగి మనకి బబుల్స్ వస్తున్న టైంలో ఈ నెయ్యి కూడా వేసుకుంటున్నాను అనమాట. బెల్లం అంతా కరిగిన తర్వాత మనం పిండి అనేది వేసుకోవాలండి. సో ఇలా బబుల్స్ వస్తున్న టైంలో 2 కప్పులు పిండి అయితే వేసుకున్నాను నేను. 2 కప్పులు వాటర్కి 2 కప్పులు వరిపిండి అనమాట. అంటే ముందు రోజే నేను బియ్యం అవి కడిగి నానబెట్టి అని చెప్పాను కదా, ఆ పిండి అనమాట. సో ఇట్లా పెట్టేస్తానండి పిండి అయితే పక్కకు పెట్టేస్తాను. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తాను. అండ్ అలాగే ఒక కొబ్బరికాయ అయితే కొట్టి నేను తురుము అయితే తీసుకున్నాను. అండ్ మోదకాల్లోకి స్టఫింగ్ కోసము ఈ తురుము అయితే తీసుకున్నానండి. 2 కప్పులు తురుము వచ్చింది. 1 కప్పు బెల్లం అయితే వేసాను. ఈ బెల్లము ఆ తురుము కాస్త వేపుకొని కొంచెం నెయ్యి వేసుకొని దింపేస్తే సరిపోతుందండి. మనకు బెల్లం కరిగిపోతే సరిపోయేది స్టఫింగు. ఎక్కువగా మనం ఏమి వేపుకొని అవసరం లేదండి. ఇదిగోండి ఈ మాత్రం వేగితే మనకి సరిపోయిద్ది అనమాట. ఇలా బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇంకొంచెం గోల్డ్ కలర్ వచ్చిందంటే మనం దింపేయచ్చు. ఇంకొంచెం మనం ఉంచామంటే గట్టిపడిపోతుంది అనమాట. మనకైతే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకొని మనము ఉండ్రాళ్ళు అవి చేసుకుందాము. ఇదిగోండి కొంచెం నెయ్యి తీసుకొని ఉక్కపెట్టిన పిండిలో వేసి మొత్తం అంతా ఉండలా చేస్తాను అనమాట. ఇలా ఉండలా చేసుకున్న వాటిని నేను మోదకాలు అలాగే ఉండ్రాళ్ళు తాలికలు చేస్తాను. తాలికల వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేయట్లేదండి, ఓన్లీ ఇవి రెండే చూపిస్తాను. ఉండ్రాళ్ళు అయితే 11 ఉండ్రాళ్ళు చేశాను అనమాట. అలాగే మోదకాలు కూడా చేశానండి. ఇవి పక్కన పెట్టేసుకొని మనము కుడుములు చేసుకుందాము. ఇలాగ ఒక ఇడ్లీ స్టాండ్ అయితే తీసుకొని కొంచెం నెయ్యి రాసి ఉండ్రాళ్ళు అలాగే మోదకాలు కూడా నేను ఒకసారి స్టీమ్ చేసేసుకుంటాను. ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోయిద్దండి. ఎందుకంటే మనకి ఇది పూర్తిగా కుక్ అయిపోతుంది అనమాట. సగమే మనం కుక్క పెట్టాము, తర్వాత పూర్తిగా కుక్ అవ్వాలంటే ఇలాగ స్టీమ్ చేసుకోవాలి. ఉండ్రాళ్ళు కూడా నేను పెట్టేస్తాను, అలాగే మోదకాలు కూడా పెట్టేసి ఒక 10 నిమిషాలు స్టవ్ ఆన్ చేసుకొని మనం స్టీమ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఇంకొక పాన్ అయితే పెట్టుకున్నాను. అండ్ అలాగే 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నానండి కుడుముల కోసం అనమాట. ఈ 2 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత కాస్తంత ఈ సాల్ట్ బాగా కరిగిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు నేను 1 గంట ముందే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని బబుల్స్ వస్తున్న వాటర్లో వేసుకొని ఒక్కసారి కుక్ అవనిచ్చి మనం 1 గ్లాసు రవ్వ అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఉక్కిపోతుంది మనకి, ఇందులోనే రవ్వ అనేది ఉక్కిపోతుంది. ఆల్రెడీ మనం కడిగి పెట్టేసుకున్న రవ్వ కాబట్టి బాగానే ఉక్కిపోతుందండి. మనం సిమ్లో పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది. గుడుములు చుట్టేసుకోవటమేనండి. ఒక 5 నిమిషాల తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి చూపిస్తే మనకి పిండి అంతా కూడా అంటే ఆ రవ్వ అంతా కూడా ఉక్కిపోయిందనమాట. మనం ఇవి ఉండ్రాలు చుట్టేసుకోవటమే. ఇంకొకసారి స్టీమ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
స్టీమ్ చేసుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి, తప్పేం లేదు. కాకపోతే నేను స్టీమ్ చేయను. మనకి కుడుములకి రెడీ అయిపోయిందనమాట. ఇవి కూడా మనం చుట్టేసుకోవచ్చు. ఇవ్వండి కుడుములు కూడా చుట్టేసాను నేను. అండ్ అలాగే కుక్కర్ తీసిన తర్వాత నేను పులిహోర తోపు కూడా వేసేసాను. ఈ పులిహోర పోపు ఎలా వేసుకోవాలనేది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా, అందుకే నేను పెద్దగా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చింతపండు గుజ్జు అయితే బాగా ఉడకబెట్టేసిన తర్వాత పోపులన్నీ వేగిన తర్వాత ఆ రైస్లో వేసేసి నేను కలిపేస్తున్నానండి. ఇది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం జీడిపప్పు అయితే వేయించి వేసుకుంటున్నానండి. తినేటప్పుడు పంటికి బాగా తగులుద్ది. అండ్ అలాగే ఏవి కూడా నేను టేస్ట్ చేయట్లేదు, అండ్ అలాగే ఉప్పు కూడా చూడట్లేదండి. అలాగే మిగతా రైస్తో నేను ఏం చేశానంటే క్షీరాన్నం వండేసాను. రైస్ బాగా కుక్ అయిన తర్వాత సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు బెల్లం వేసుకొని నేను బాగా కలిపి పెట్టేసుకొని కొంచెం ఇలాచీ పౌడరు అలాగే ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి దింపేసుకుంటానండి. ఇందులో కొంచెం మనం కాగబెట్టుకున్న నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అయిపోయిందండి, క్షీరాన్నం కూడా రెడీ చేసేసాను. సో మనకి ఇవ్వండి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. సలివిడి, వడపప్పు, పానకం, పులిహోర, క్షీరాన్నం, ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు ఇవే రెడీ చేసి మేము పూజ అయితే చేసుకున్నాం అనమాట. అండ్ పూజ అయితే ఏమి చూపించట్లేదు, ఏమనుకోదు, పూజ అయిన తర్వాత చూపిస్తున్నానండి. హాల్లో అయితే వినాయకుని పెట్టుకున్నాము. పూజ అంతా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ దేవుణ్ణి అయితే కదిపేసి ఆ దీపాలన్నీ కొండెక్కిన తర్వాత వినాయకుడిని కూడా మేము కదిపేసామన్నమాట. సో పత్రితో అయితే పూజ చేసుకున్నామండి. పూజ చేస్తున్నంతసేపు వీడియో తీస్తే మా వారైతే ఊరుకోరనమాట. భక్తితో చేసుకునేదానికి ఫోన్ తీసుకురావద్దని చెప్తారు. అందుకని నేను ఒక్కదాన్ని చేసుకున్న టైంలోనే షూట్ చేయగలుగుతాను, కానీ మా వారు ఉన్న టైంలో ఫోన్తో షూట్ చేసినా కానీ ఆయనకి కోపం వస్తుంది అనమాట. ఇంకా పూజ అంతా అయిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. మేమందరం కూడా స్వామివారికి ఏమైనా తప్పులు ఉంటే మన్నించమని మొట్టకాయలు వేసుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నాము. పంతులు గారికి దక్షిణ తాంబూలం ఇచ్చి పంపించిన తర్వాత మేము కూడా తీర్థప్రసాదాలు అవి తీసుకొని స్వామివారిని అయితే కదిపేసామండి. ఇదిగోండి మా మట్టి గణపయ్య. ఈ గణపయ్యని అయితే కదిపేసి బేషన్లో పెట్టి మా వారు మా పాప వెళ్ళి నిమజ్జనానికి అయితే చేసి వచ్చేసారనమాట. సో వినాయకుడిని అయితే మా పాప అయితే నెత్తి మీద పెట్టుకుందండి, అంటే మెట్లు దిగేంత వరకు. తర్వాత అయితే బండి మీద పెట్టుకున్నాము. ఆ తర్వాత పెద్ద కాలువకి వెళ్ళి నిమజ్జనం అయితే చేసేసామన్నమాట. శుక్రవారం, మంగళవారాలు వస్తే కనుక నిమజ్జనం అయితే చేయండి. 3 days కూడా వినాయకుడు ఇంట్లోనే ఉంటారు. సో మనకి ఇవాళ శనివారం వచ్చింది కాబట్టి వినాయకుడిని అయితే ఆ రోజే మేము నిమజ్జనం చేసేసామన్నమాట. అండ్ ఇలాగ మీ ఇంట్లో ఏ చిన్న వినాయకుడిని పెట్టుకున్నా సరే అండి, పిల్లల్ని నెత్తి మీద పెట్టి కొంచెం దూరం నడిపించండి, కాళ్ళకి చెప్పులు లేకుండా, చాలా మంచిది. మా పాపతో అయితే అలాగే చేయించాను. తను కూడా ఎక్కడ ఫీల్ అవుతుంది అనమాట, చాలా ఇష్టంగా చేస్తుంది మేము ఏం చెప్పినా సరే. సో వాళ్ళ డాడీ పాప ఇద్దరు వెళ్ళి శుభ్రంగా వినాయకుడిని అయితే నిమజ్జనం చేసి వచ్చారండి. సో అదేనండి ఈరోజు నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నేను చేసుకునే పద్ధతి మీకు నచ్చిందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్. అండ్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. బాయ్ బాయ్.